भारतभूतल पूर्वसुतीरे भक्तजनाश्रिता स्वामी समीपे शिष्टतमं सत्सङ्गमिदं श्रेयशुभकरा पूर्णप्रसादं శ్రేయశుభకరా పూర్ణప్రసాదం. అందరికీ నమస్కారం. మనం ప్రతి శనివారం జరుపుకునే స్వామి భక్తుల సత్సంగానికి శుభాహ్వానం పలుకుతూ ఈరోజు మనం కలువాయి నుంచి కొందరు స్వామి భక్తుల్ని పరిచయం చేసుకుంటున్నాము. వీరిలో చాలా పెద్ద వయసు 85 సంవత్సరాల వయసు ఉండే వింజం ఆదిలక్ష్మమ్మ గారిని, ఆ తర్వాత పువ్వాడి సుబ్బరత్నమ్మ, కడివేటి ఈశ్వరమ్మ, పెసల వేణుగోపాల్ గారిని ఈరోజు పరిచయం చేసుకుంటున్నాం. ఈ వింజం ఆదిలక్ష్మమ్మ గారు ఆ ఊరు మునసబ్ భార్య. స్వామి వీళ్ళింటికి ఎన్నోసార్లు వచ్చారని, స్వామికి ఆహారం ఇచ్చానని, మా పిల్లల విషయంలో స్వామి చెప్పినవే జరిగాయని, స్వామి ఏట్లో కట్టలేసుకోవటం అన్ని ఎన్నో ఆమె చూసినట్టు మనకి ఎన్నో విషయాలు చెప్పారు. అట్లాగే పువ్వాడి సుబ్బరత్నమ్మది ముస్తాపురం. ఆమె చిన్న వయసులో స్వామిని ఆ ఊర్లో చూసినట్టు, ఆ తర్వాత పెన్నబద్వేలు, కుల్లూరు నల్లగండ్ల పరంధామయ్య గారి ఇంట్లో చూశారు. ఇవి ముస్తాపురాన్ని, గ్రామాన్ని తిరిగి కట్టుకోమని స్వామి చెప్పారు. వాళ్ళు అట్లా చేసుకోవటం వల్ల ఆ ఊరు బాగుపడింది అని చెప్పింది. ఈ కడివేటి ఈశ్వరమ్మ 65 సంవత్సరాల వయసు. ఈమె 12 సంవత్సరాల వయసులో వీళ్ళ అమ్మ స్వామి దగ్గరికి వెళ్ళి, మా తమ్ముడితో ఇంక వివాహం చేయమంటారా, పరాయి సంబంధం చేయమంటారా అని స్వామిని అడిగితే, మీరు పరాయి సంబంధం అనుకుంటున్నారు కానీ మీ తమ్ముడికే అవుతుంది అని స్వామి చెప్పారు. అట్లాగే జరిగింది అని చెప్పింది. పెసల వేణుగోపాల్ అని ఆయన వాళ్ళ చెల్లెలికి చిన్న వయసులో ఫిట్స్ వస్తే వాళ్ళ అమ్మ స్వామి కలువాయమ్మ గుడి ముందర గుండం వేసుకొని ఉంటే వెళ్ళి అడిగితే స్వామి వేలుముద్రలు ఇచ్చి తగ్గిపోద్ది, ఏం కాదని చెప్పారని, ఆ తర్వాత ఎప్పుడు ఫిట్స్ రాలేదని చెప్పారు. ఇప్పుడు వారి మాటల్లోనే మనం విందాం. నమస్కారం. చాలా సంతోషం. నమస్కారం. మళ్ళీ శనివారం సత్సంగం ఎంతో ఆనందంగా ఉంది. ఒక ప్రశ్న ఇటీవల కొందరు అప్పుడప్పుడు సంధిస్తూ ఉన్నారు. అదేమిటంటే, ఇప్పుడు వెంకయ్య స్వామి వారు కానీ పెద్దలు ఎందరో తర్వాత ఇది జరగబోతుంది అని చెబుతున్నారు కదా. అంటే జరిగేదేదో ముందే నిర్ణయం అయిపోయి ఉంటే ఇప్పుడు మనం మానవ ప్రయత్నం, ఈ దేవుడు, ఈ భక్తి, ఈ మహాత్ములు, ఈ సేవలు ఇవన్నీ ఎందుకు అంటే ముందే గన నిర్ణయం అయిపోయి ఉంటే ఇప్పుడు మళ్ళీ దాన్ని ఏ విధంగా మార్పు చేర్పు చేసేది ఏమీ లేకపోతే అది తెలియటం వల్ల ఉపయోగం ఏమి ఉంది? అదిగాక మరి సాధనలు, దేవుడు, భగవంతుడు, మహాత్ములు ఇవన్నీ దేనికి అనే ప్రశ్నను చాలామంది అప్పుడప్పుడు అడుగుతున్నారు. అదే కాకుండా ఇంకొకరు ఇటీవల ఒక ప్రశ్న కూడా అడిగారు. అదేమిటంటే, అది అంతర్జాలం ద్వారా మనకు లభించింది. మేము ఒక సద్గ్రంథ పారాయణ చేస్తున్నామండి. ఆ సద్గ్రంథంలో ఒక సత్పురుషుడు మీరు రాబోయే జన్మలో ఇలా అవుతారు అని చెప్పారు. రాబోయే జన్మ కూడా ముందే నిర్ణయం అయిపోయి ఉంటే ఈ జన్మలో మళ్ళీ మన సాధనలు, సత్పురుషు, సత్కార్యాలు అనేవి ఏముంటాయి అని ఇలాంటి ప్రశ్నలు, దాదాపుగా ప్రశ్న ఒకటే, అది అనేక మంది అనేక రీతులుగా వేశారు. దానికి సమాధానం ఇప్పుడు చెప్పుకోవడం ద్వారా శనివారం సత్సంగాన్ని పరిపుష్టం చేసుకుందాం. అక్కడ మొట్టమొదట మనము ఒకటి గుర్తుపెట్టుకోవాలి. పరమ పూజ్యులు మనకి వెంకయ్య స్వామిని, సత్పురుషులను, ఆధ్యాత్మికతను పరిచయం చేసిన భరద్వాజ మాస్టర్ గారు సత్సంగంలో ఒక అద్భుతమైన విషయం చెప్తూ ఉండేవారు. ఎన్నోసార్లు చెప్పారు. అందులో ఒకసారి వారు చెప్పింది నాకు విస్పష్టంగా నేటికి గుర్తుంది. అదేమిటంటే, వాల్మీకి రామాయణమే కాకుండా యోగ వాసిష్టం అని మరొక గ్రంథకర్త కూడా అని పెద్దలు గుర్తించి చెబుతారు. అందులో ఏముందంటే, ఇప్పుడు రామాయణంలో 24,000 శ్లోకాలు ఉంటే అది ఇంకా చాలా విస్తారమైన గ్రంథం. అది ఎన్నో రెట్లు పెద్దది. ఇది యోగ వాసిష్టం. యోగ వాసిష్టం మొత్తం జిస్ట్ ఏమిటంటే, రాముడికి వచ్చిన అనుమానాన్ని వశిష్ఠుడు తీరుస్తాడు. అదన్నమాట. ఇంకా అనుమానం ఏంది, ప్రశ్న ఏందనేది పక్కన పెడితే
మానవ ప్రయత్నాన్ని మించిన విధి అంటూ ఏమీ లేదు రామా అని, మానవ ప్రయత్నమా విధా అని రాముడు సవిస్తారంగా ఒక ప్రశ్న వేస్తే, మానవ ప్రయత్నాన్ని మించిన విధి అంటూ ఏమీ లేదు అంటే అర్థం ఏంటంటే, నీకు జరిగే ప్రతిదానికి నీవే కర్తవి. అది నీవు చేసుకున్నదే నీకు నిర్మాణం అయి ఉంటే అది నీకు విధిగా కనిపిస్తుంది తప్ప ఇంకోటి కాదు. మనం ముందు చెప్పుకున్నట్టు వెంకయ్య స్వామి చెప్పారు ఇలా అవుతుందని, అది నీవు చేసుకున్నదే. అది అయితే ఒకటి ఆయన ప్రభావితం చేయగలడు, నిన్ను బాగు చేయగలడు, తన తపస్సుతో ఆయన కల్పించుకోగలడు. ఎప్పుడు ఆయన కల్పించుకోవడానికి అనువైన రీతిలో నీ అంతరంగాన్ని నువ్వు సంస్కరించుకుంటే, నీవు ఆత్మార్పణ చేసుకుంటే, ఆయన చేయడానికి నీవు అంగీకరిస్తే. ఒకటికి జబ్బు వచ్చింది, వాడు మా ఊర్లో ఉంటాను నేను రాను అన్నాడు, నెల్లూరులో డాక్టర్ ఉన్నాడు, మందులు ఉన్నాయి ఆయనకి సామర్థ్యం ఉంది, వాడు అక్కడ ఉండి ఇక్కడికి రాకపోతే, ఈ డాక్టర్ అన్నా అక్కడికి పోవాలి, ఆయన అన్నా ఈయనకి రావాలి, ఇద్దరూ రాకుండా ఎక్కడికి అక్కడ ఉంటే మనలో ఎక్కువ మంది పరిస్థితి అది. అంటే ఏమిటి, అతనికి రోగం ఏం చేయాలో తగ్గడమా, ఇబ్బంది పెట్టడమా, వెళ్ళిపోవటమా తేలిపోతుంది. లేదా ఏదో విధంగా వైద్యం జరిగితే అతను బాగుపడతాడు. అట్లా మహాత్ముల వల్ల లోకానికి మహోపకారం జరిగేది ఎక్కడంటే, ఆయా జీవులకు సంబంధించిన ప్రారంధాన్ని సంస్కరించగలరు, మార్పు చేయగలరు. సృష్టికర్త యొక్క ప్రతిరూపమైన మహాత్ములు సృష్టిని తారుమారు చేయరు. అందుకని పిచ్చి పిచ్చి ఆలోచనలతో ఈ నాస్తికులు వాళ్ళు వీళ్ళు మాట్లాడేటువంటి మాటలకు ఆధ్యాత్మిక మార్గంలో అసలు అవకాశమే ఉండదు. అది అర్థంగా చెప్పే పని. ఇక్కడ ఏమిటంటే, మనం ఎన్నో ఈ సత్సంగం ద్వారా ఎన్ని అద్భుతమైన విషయాలు స్ఫురించినప్పుడు ఎంతో సంతోషంగా ఉంటుంది. అప్పట్లో చిన్న పిల్లలకు పెళ్లి చేసేవాళ్ళు, 12 ఏళ్ళు ఎత్తుకునేంత బిడ్డలు వాళ్ళు. ఆ 12 ఏళ్ల బిడ్డకట ఎవరికి ఇస్తాము ఏమిటి అంటారు. వెంకయ్య స్వామి చెప్పారు, తపస్సుతో అగ్ని ఎదుట కూర్చొని తంబూరమేటి ఏమని, మీరు ఎక్కడెక్కడో అనుకుంటారో ఏం కుదరవు, మీ తమ్ముడికే ఇస్తారు. ఆవిడ తమ్ముడి భార్య అయి ఎంతో వృద్ధురాలై మనకు ఆత్మీయమైనటువంటి ఒక వెంకయ్య స్వామి పరిశోధనా సంస్థకు సాక్ష్యమిచ్చిన ఒక ఆత్మీయురాలైంది. ఆమె మాటల్లో మనకు వెంకయ్య స్వామి గురించిన మరొక విషయం తెలిసింది. అంటే రాబోయే జన్మ కూడా ఇలా ఉంటుందని ఎవరైనా ఒక సత్పురుషుడు చెబితే అర్థం ఏంటంటే, మనం తయారు చేసుకున్నటువంటి ప్రారంధ సూత్రము అనుభవించవలసిన కాలము ఇంకో జన్మ కూడా ఉందని. అంతేగాని అన్నీ అలా అయిపోయి ఉండవు. వాటిని తపస్సు చేత, ప్రయత్నం చేత, ఋషుల యొక్క వాళ్ళ సహకారం చేత ప్రభావితం చేయవచ్చు, మార్పు చేయవచ్చు అనే రూఢి అయినటువంటి విషయాన్ని ఆధ్యాత్మికత చెబుతుంది. మహాత్ములు చెబుతారు, మాననీయులైన మాస్టర్ లాంటి వారు దాన్ని అనేకసార్లు ప్రవచించారు. అందువల్ల మనం ఉన్నామంటే మన ప్రయత్నం ఉంది, మన ప్రయత్నం ఉంది అంటే సాధన, ప్రయత్నము, కృషి, తపస్సు అన్నీ ఉన్నాయి. మహాత్ముల యొక్క సహకారంతో వాటిని దాటవచ్చు. అట్లా అందుకని ఇట్లాంటి వాటికే సాయిబాబా చాలా అద్భుతంగా సమాధానం చెప్పారు. ఆయనకు ఒక డాక్టర్ పిల్లి అనే ఒక అతను ఒకసారి వచ్చి, బాబా నేను ఈ నారి కురుపు బాధ భరించలేకున్నానండి, నాకు ఒక 10 జన్మలకు కొంచెం ఈ బాధను తగ్గించేసి మీరు సత్పురుషులు కనుక అట్లా అనుభవించేట్టు ఒకసారి మార్చేయండి అన్నాడు. అంటే అతను ఎంత ఘోరంగా బాధపడి ఉంటాడో ఇంక ఊహించాలి. నారి కురుపు చాలా కష్టం. అప్పుడు బాబా అన్నాడు, అతన్ని తీసుకురండి తన దగ్గరికి అని. మోసుకొచ్చారు అతన్ని. బాబా ద్వారకామాయిలో తానుకు ఎవరో ఉపయోగించుకుని ఒక దిండు ఇచ్చి దాన్ని ప్రశాంతంగా వెనక ఆనించుకొని స్థిమితంగా కూర్చోమని, 10 జన్మలు ఎందుకు, 10 రోజులు చాలు, మహాత్ములు ఉండేందుకు, మన ఇట్లాంటి వాళ్ళని కాపాడుకోవడానికే, అనవసరంగా ఆలోచించకుండా ప్రశాంతంగా కూర్చో అని తన సాన్నిధ్యాన్ని తన అగ్ని ఎదుట కూర్చున్న ఆ దత్తాత్రేయుడైన సాయినాథుడు సద్గురుదేవుడు అతడికి అనుగ్రహించాడు. అది మనందరికీ కూడా వర్తిస్తుంది. మన ప్రారంధాలన్నింటినీ ఆ మహానుభావులు ఎలా అయినా సరే కరిగించగలరు, మార్పు చేయగలరు, శ్రేయస్కరంగా మార్చగలరు అని నమ్మవలసి ఉంది. అప్పుడు అతను అక్కడే కూర్చున్నాడు. బాబా ఎంతో ప్రశాంతంగా తన సాన్నిధ్యం అతనికి ఇచ్చారు కదా. ఒకరోజు చెప్పారు, బాబు ఇంకో కొంచెం సేపటికి ఒక కాకి వస్తుంది, నీ పుండు పొడుస్తుంది, అందులోంచి ఆ పురుగులు పోతాయి,
నీ రోగం తగ్గిపోతుందన్నారు. మీరు ఊహించండి, ఇంత లావును వాసిపోయి భరించరాని నొప్పితో ఉండేవాడికి కాకి పొడిస్తే ఏమవుద్దని ఊహించుకోవడమే దుర్భరం. ఆ ఊహతో అల్లాడిపోతున్నాడు అతను. ఇంతలో సాయిబాబాకు సేవ చేయడానికి వచ్చినటువంటి ఒక అబ్దుల్ అనే ఒక అతను అక్కడ పనిచేస్తుంటాడు. అక్కడ అవసరాలన్నీ చూస్తుంటాడు. అతడు ఎందుకో వచ్చి అటు ఇటు తిరిగి చూడక కాలు దొక్కాడు. ఇతడు భయంకరంగా అరిచాడు. ఆ భక్తుడు పిళ్ళే అప్పుడు టాప్ ఎగిరి బయట అరిచాడు. కొంచెం సేపటికి అది వెంటనే ఆ గడ్డ పగిలిపోయింది, పురుగులన్నీ బయట వచ్చాయి. ఆ విచ్చుకున్న ఆ పుండును చూస్తూ ఆ భక్తుడు అల్లాడిపోతూ, బాబా ఇంకా కాకి ఎప్పుడు వచ్చి ఎప్పుడు పడుతుంది అన్నాడు. కాకి రాను వచ్చింది, పొడిచింది, దాని పని అది చేసింది లేను, కానీ ఇంక తగ్గిపోయింది నీకు అన్నాడు. తక్కువ కాలంలో కోలుకున్నాడు అతను. కాబట్టి సత్పురుషుల యొక్క సాంగత్యము, సాన్నిహిత్యము, వాళ్ళ ప్రబోధము మానవాళికి ఇట్లా హితకరంగా ఉంటాయి. అంటే మనం ఏం నమ్మాలి? మన ప్రయత్నాన్ని, మన ధర్మాచరణను, తర్వాత మనకు సత్పురుషుల ద్వారా జరిగే శ్రేయస్సును విశ్వసించి జీవించవాలి. శ్రేయస్సుని విశ్వసించి జీవించవాలి. కానీ అట్లా కాదు, ఇంకా విస్పష్టంగా మహాత్ములు మన ప్రారంధాన్ని ఎలా మార్చగలరు అవసరమైతే? అక్కలకోట స్వామి సమాధానం, సాయిబాబా మరో రూపం, దత్తాత్రేయుడి మరో రూపమైన ఆ మహానుభావుడు చెప్పాడు. ఒక అతను వచ్చి దండం పెట్టాడు ఆయనకి. ఆయన చిన్నపిల్లలా ఉంటాడు. దండం పెట్టగానే, అరే నీ పేరుతో చీటీ వచ్చిందిరా అన్నాడు. వాడికి అర్థమైపోయింది ఏమని, తన పేరుతో తనకు మృత్యు ఆసనం అవుతోందని. వెంటనే ఆయన రెండు కాళ్ళు పట్టుకుని, నాకేమీ బ్రతుకుతాను పోతాననే ఇదేమీ లేదు, నాకు జీవితం అంటే ఇప్పటికీ విసుగు పుట్టుంది, కానీ మీలాంటి మహాత్ముడి యొక్క సాన్నిధ్యము తపస్సు దొరకవు గనుక నన్ను అనుగ్రహించి నాకు కొంతకాలం జీవించేలాగా మీ సేవ చేసుకునేలాగా అనుగ్రహించమని అడిగాడు. అయిపో అన్నాడు ఆయన. అక్కడ దూరంగా ఖాళీ ప్రదేశంలో మేస్తున్న ఒక దున్నపోత కింద పడి చచ్చిపోయింది. అప్పుడు అర్థమైంది అందరికీ ఏమని, అనివార్యంగా దగ్గరకు వచ్చిన మృత్యువును ఆయన ఉపసంహరించి అదిగో దానికి మార్చారని భక్తులైన వాళ్ళు అనుకున్నారు. అప్పుడు అక్కడున్న ఒక అతను అడిగాడు, స్వామి మీరు ఏమనుకోకపోతే ఒక విషయం అడుగుతాను, మీ భక్తుని మీరు కాపాడుకున్నారు, బాగానే ఉంది, మీకు మృత్యువు గురించి తెలిసింది, మీరు కాపాడుకున్నారు, బాగుంది, కానీ అక్కడేదో గడ్డి మేస్తున్న ఆ దున్నపోతు మీద దాన్ని ఉపసంహరింపజేసి దాన్ని మృత్యువుకు బలి చేయడం దేనికి ఏదని అడిగారు. అప్పుడు ఆ మహానుభావుడు ఒక తిరుగులేని సమాధానం ఏమని చెప్పారంటే, ఒక విషయం గుర్తుపెట్టుకో, సత్పురుషుల ఆచరణలో తప్పులుండవు. రెండవది, ఇక్కడ ఏం జరిగిందంటే, ఇతడు ఒక ఉత్తమమైనటువంటి కోరిక కోరాడు. నివారించటానికి వీలు లేనంత దగ్గరగా వచ్చిన మృత్యువును నా తపస్సు దానికి ఉపయోగించి అక్కడ ఉందే ఆ జంతువు, అది ఉత్తమగతి పొందడానికి ఎన్నో జన్మలెత్తి ఎంతో అనుభవం పొందితే కానీ రానిది దానికి సంప్రాప్తమైంది. ఇతడికి ఏమైందో తెలుసా? ఇతడు ఈ జన్మలో 10 ఏళ్ళు బతుకుతాడు. ఎందుకనే అతను కోరిన సద్గురు సేవ గొప్పది కనుక. పై జన్మలో ఈ 10 ఏళ్ళు తక్కువ బతుకుతాడు. ఆ విధంగా అది సరిచేయబడినది, ఆ విధంగా దానికి శ్రేయస్సునివ్వబడినది. అది ఎంతో ఎంతో అనుభూతి చెందితే తప్ప రానటువంటి అనుభవ జ్ఞానం నుంచి విముక్తమై ఉత్తమ గతి పొందింది. మరి అది మాకు తెలియదే. మీకు తెలియదు, తెలిసిన వాళ్ళకి తెలుస్తుంది. నీకు తెలియాల్సింది, మనకు ఎన్నో విషయాలు తెలియవు, జ్ఞానపదం తెలియదు, ఇంకొక ఋషికి తెలుస్తుంది, అది మామూలు వాళ్ళకి తెలియదు. తెలియాల్సిన అది ఎట్లా వీలు కాదు, అది మన పరిధి కాదు. ఆ విధంగా సత్పురుషులు అనన్యమైన రీతిలో, ఇప్పుడు మనం ఎవరైనా ఒక బయట వెళ్ళే ప్రతి నిమిషం వారికి చెప్పుకొని వెళ్ళామనుకో ఎటువంటి శ్రేయస్సు ఉంటుందంటే, ఉదాహరణకి ఎవరికైనా ఒక రోగం వచ్చింది, రోగంలో మొదట నమ్మవలసింది గురువును, వారి పాదాలను ఆశ్రయించి మానవ ప్రయత్నం చేయాలి. హాస్పిటలు, మందులు, డాక్టర్లు, ఆపరేషన్లు అవి కాదు మనని కాపాడేవి. అవి భౌతికమైన మన చేసి తీరవలసిన మన కర్తవ్యాలు. కానీ విశ్వసించవలసిన అనివార్యమైన ఆత్మోన్నతికై ప్రయత్నించవలసినటువంటిది మహాత్ముల్ని నమ్మడం, వారిని ప్రార్థించడం, వారికి మన బాధ చెప్పుకొని వాళ్ళ యొక్క పరమశ్రేయస్సుకై ప్రార్థించి వెళ్ళి మానవ ప్రయత్నం చేయాలి. అప్పుడు మనకు 2 ఉపయోగాలు ఉంటాయి. అర్థమవుతుందా? అందుచేత మనం అందరం కలిసి చేయవలసిన మార్గం అది. ఇక్కడ మనకి ఒక మంచి సంతోషమైన సంగతులు ఎంతోమంది భక్తుల ద్వారా లభిస్తున్నాయి.
ఇప్పుడు మీరు నెల్లూరు జిల్లాలో ఎన్నో గ్రామాలు స్వామి చెప్పి వాటిని కొన్నిటిని ఆ ఉన్న గ్రామాలను ఇంకొక పక్కకి మార్చి కట్టుకోమన్నారు. కొంతమందిని ఆ గ్రామాన్నే ఈ విధంగా సంస్కరించుకోమన్నారు. ఆయన వెళ్ళి అక్కడ గుండాలు వెలిగించారు. ఆ ప్రాంతమంతా ఈనాడు సుభిక్షంగా ఉంటోంది. స్వామి మాట ప్రతిదీ ఈరోజు ఉత్తమంగా విరాజిల్లుతున్నటువంటి రోజులు ఇవి. కాబట్టి స్వామి దివ్యత్వాన్ని చూడదలుచుకున్న వారు ఆయన తమ తపోవిలాసంతో అనుగ్రహించిన అనేక ప్రదేశాలను ఈనాడు ప్రత్యక్షంగా చూడవచ్చు. ఆ తపో విభూతిని చూడవచ్చు, ఆ తపో ప్రభావాన్ని చూడవచ్చు, అక్కడ బతుకుతున్న జనజీవనంలో ఉండే అద్భుతత్వాన్ని చూడవచ్చు. అక్కడ ఒక పరమాద్భుతంగా విరాజిల్లి నెల్లూరు జిల్లాకు ఎంతో పంటను పుష్కలత్వాన్ని ఇస్తున్నటువంటి సోమశిల ప్రాజెక్ట్ చూడవచ్చు. ఆ విధంగా ఆయన తపో విరాజమానమైనటువంటి అనేక వందల గ్రామాలను మనం ఈనాడు ప్రత్యక్షంగా చూడవచ్చు. అదేవిధంగా ఈ కృష్ణదేవరాయల కాలానికి ఎంతో ముందు నుంచి ఉన్నటువంటి పెన్నబద్వేల్ లాంటి ఊళ్ళను మార్చి ఇంకో చోట కట్టుకోమని ఆ ఉన్న పాత ప్రదేశాల్లో కూడా తమ తపో ప్రభావంతో చేసిన అనేక గ్రామాల నుంచి వచ్చిన వారు ఈనాడు మన అతిథులుగా కూడా ఉన్నారు. అదేవిధంగా ఎంతోమంది ఇంతవరకు మనం కలిసి తమ వాంగ్మూలం ఇచ్చిన వారు ఉంటే ఇంకా అది ఇవ్వడానికి తగినటువంటి వ్యక్తులు ఇంకా అనేక గ్రామాల్లో అనేక చోట్ల ఉన్నారు. వారందరినీ మనం కలుస్తున్నాం. వారి అనుగ్రహంతో కలిసి వారికి జరిగినటువంటి ఆ స్వామి దయను ప్రపంచానికి అందించటంలో మనం ఇంకా ఆయన దయతో ముందుకు సాగగలుగుతామని సవినయంగా మనవి చేస్తూ, ఇంకొక విషయం ఏంటంటే, మనం ఏదైనా ఇప్పుడు మన బిడ్డలకు వివాహం చేయాలనుకోండి, ముందు స్వామిని ప్రార్థించండి, సాయిని ప్రార్థించండి, లేదు మీ ఇష్టదైవాన్ని ప్రార్థించండి, గురువుని ప్రార్థించండి. అనన్య ప్రార్థన తర్వాత మీ మానవ ప్రయత్నం మనం చేయండి. అప్పుడు ఏది జరుగుతుందో అది వారి దయగా గుర్తించండి, అప్పుడు మేలవుతుంది. అది పరమశ్రేయస్సు అన్నమాట. ఆ విధంగా చేయటం అనే అలవాటు మనకు అవ్వాలి. ప్రతినిత్యం ఇంటి నుంచి బయట వెళ్ళేప్పుడు మన ఇష్టమైనటువంటి సద్గురుదేవుడి పాదార విందాలకు నమస్కారం చెప్పుకొని ఆయన శ్రేయస్సుకై ప్రార్థించి బయట వెళితే ఏమి జరిగినా అందులో ఆయన కరుణా కృప మనకు అనుభవం అవుతుంది. మన బ్రతుకు ఆధ్యాత్మికం అవుతుంది. లేకపోతే మన ప్రారంధానుసారం జరుగుతుంది. ప్రారంధానికి మించిన గురుకృపను ప్రార్థించి వెళ్ళటం సకల విధ శ్రేయస్కరం. అది ఈనాడు మనం చేసుకుంటున్న సూచన ఈ సత్సంగంలో. మనం ఇంకా ఈ సత్సంగం ఇలా కొనసాగించుకుంటూనే ఉంటాం. మీలో ఉండే పరమాత్ముడికి నమస్కారం. అందరికీ మేలు జరగాలనేదే మన చరమ ప్రార్థన.